దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారు కదా? మరొకసారి ఈ ఆదరణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దర్శించటానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి హృదయపూర్వకంగా నేను ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ బిడ్డల్ని, మీ పశువులని, మీ పాడిని, మీ పంటల్ని దేవుడు దీవించ మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మంచిది, దేవుని యొక్క వాక్యాన్ని విందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక చిన్న అంశం ద్వారా ఈరోజు మనతో మాట్లాడుకుంటున్నాడు. మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు ఒక అమూల్యమైన మాట దేవుడు మీతో చెప్పాలని ఆశ కలిగి ఉన్నాడు. ఇది చాలా నోటెడ్ అయిన మాట, చాలామంది తెలిసిన మాట, ప్రతి ఒక్క నోట అంటూ వచ్చే మాట. ఇది అలా ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే అబద్ధము. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే అబద్ధము. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 163వ వచనం ఉన్న మాట ఏంటంటే, అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము. దేవుడికి మహిమ కలుగును గాక. ఒక రోజున ఒక సహోదరుడు వచ్చి అంటాడు, అన్న, దేవుడు అసలు మాట్లాడా? మీరు ప్రసంగాలు చేసేటప్పుడు యేసు ప్రభు మాట్లాడేవాడు, పిలిస్తే పలికేవాడు, పిలిస్తే నిలిచేవాడు అని చెప్తున్నారే. నేను ఎప్పటి నుంచో దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాను, నాతో మాట్లాడు ప్రభా అని ఆయన అడుగుతుంటే మాట్లాడలేదు. అసలు యేసు ప్రభు మాట్లాడతా అని అడిగితే, మాట్లాడే దేవుడే ఆయన. బైబిల్లో ఉందిగా, ఆయన మాట్లాడేవాడు, ఆయన దర్శించేవాడు, పలకరించేవాడు. మాట్లాడపటం ఏంటి? ఒకసారి ప్రార్థన చేద్దాం, దేవుని అడుగుదాం అని దేవుని ఆ సహోదరుడికి ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు, నేను ఎందుకు మాట్లాడినాయా? ముందు వాడిని అబద్ధాలు ఆడటం మానేమను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడాలంటే ముందు నువ్వు అబద్ధాలు ఆడటం మానాలి. దేవుని మందిరానికి వస్తూ చాలామంది అబద్ధాలు మానలేదు. దేవుని మందిరానికి వస్తూ అబద్ధాలు మానకుండా సంఘంలో అబద్ధాలు, సేవకుడితో అబద్ధాలు చెప్పటం, దేవుడు కూడా అబద్ధాలు చెప్పటం చేస్తూ ఉన్నారు. ఈ రోజున అబద్ధము దేవుడికి అసహ్యం. దేవుని బిడ్డల, మీకు విషయం తెలుసా? దేవుడు 10 ఆజ్ఞల్లో అబద్ధాన్ని కూడా యాడ్ చేశాడు. అబద్ధం అంత ప్రమాదకరమైనది, అబద్ధం అంత డేంజర్ కలిగినది. అందుకే దేవుడు అంటున్నాడు, నేను మీతో మాట్లాడాలంటే, నేను మిమ్మల్ని మీ అడుగులు వేయాలంటే ముందు అబద్ధాలు మానాలి. వాక్యం వింటున్న మీరు అబద్ధాలు మానేశారా లేదా? ఒకసారి గమనించండి. చాలామంది అబద్ధాలు ఆడుతూనే ప్రార్థన చేస్తుంటారు, అబద్ధాలు ఆడుతూనే పాటలు పాడుతుంటారు. అబద్ధము అసహ్యం. ఈ రోజున అబద్ధం ఆడవలసిన పరిస్థితి ఏంటి? భర్త భార్యతో అబద్ధం ఆడటం మానలేదు, భార్య భర్తతో అబద్ధం ఆడలేదు, పిల్లలు తల్లిదండ్రులతో అబద్ధాలు ఆడుతున్నారు. అవి ఎంత భయంకర పరిస్థితి దారి చేస్తున్నాయో మీకు తెలుసా? అబద్ధాలు ఆడకూడదు. బైబిల్లో కొంతమంది అబద్ధాలు ఆడితే వారి జీవితాలు నష్టపోయినని చెప్తాను. ఒక 3 వ్యక్తులు మీకు పరిచయం చేస్తాను. మొదటి వ్యక్తి గెహజీ. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 25 నుంచి 27 వచ్చిన వరకు మీరు చదువుకోండి. గెహజీ అబద్ధం ఆడటం వల్ల కలిగిన నష్టం ఏంటో తెలుసండి? ఆ ఇంటిల్లిపాది కుష్టి వచ్చింది, రోగాలు పాలయ్యారు. అబద్ధం అంత భయంకరమైంది. 10 ఆజ్ఞల్లో దేవుడు అబద్ధం పెట్టాడంటే అది ఎంత హేయమైనది ఆలోచించండి. ఈరోజు చిన్నదానికి పెద్దదానికి అబద్ధం ఆడుతున్నావు. దేవుని సేవకుడు, అమ్మ ప్రార్థన రాలేదంటే అబద్ధం ఆడుతున్నావు. ఉన్నది ఉన్నట్టు చెప్పు. అబద్ధము అనేక మంది రోగాలు పాలు చేస్తుంది. కనుక అబద్ధం ఆడటం వలన అనేక మంది రోగాలు పాలవుతాయి, లేఖనాలు చెప్పబడుతున్నాయి. గెహజీ అబద్ధం ఆడాడు, ఇంటిల్లి పాది కుష్టి పొందుకున్నారు. మీరు గమనించండి, మానేయండి. ఇవాళ నుంచి అబద్ధాలు ఆడటం మానేయండి. 2వ వ్యక్తిని మీకు పరిచయం చేస్తా. ఆమె ఎవరో కాదు, విశ్వాసులకు తల్లి శారమ్మ గారు. పరిశుద్ధ గ్రంథంలోంచి చూడడం, ఆదికాండం 18వ అధ్యాయం 11వ వచనం నుంచి 15వ వచనం వరకు ఉంది. మీరు గమనించండి. శారమ్మ గారు అబద్ధం ఆడింది, దేవుడు చేయవలసిన ఆశీర్వాదం లేటుగా జరిగింది. అంటే అబద్ధం ఆడితే జరిగే రెండోది నష్టం ఏంటి తెలుసా? దేవుడు చేయాలనుకున్నవి ఆశీర్వాదాలు బ్రేక్ అయిపోతాయి, ఆగిపోతాయి, లేటుగా జరుగుతాయి. శారమ్మ గారు అబద్ధం ఆడింది కనుక ఎప్పుడో రావాల్సిన గర్భం లేటుగా వచ్చింది. అందుకు అబద్ధాలు ఆడటం మానే. ఇంకో 3వ వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. 3వ వ్యక్తి ఎవరో తెలుసండి? మనందరూ తెలిసిన వ్యక్తి యాకోబు గారు. ఆదికాండం 27వ అధ్యాయం 20 నుంచి 24 వచ్చిన మీరు చూసుకోండి. ఆ యాకోబు అబద్ధం ఆడాడు, 14 సంవత్సరాలు బానిసగా బ్రతికాడు. అబద్ధాలు మన బానిసలుగా చేస్తుంది. అబద్ధము ఆశీర్వాదానికి అడ్డుగోడగా ఉంటుంది. అబద్ధాలు రోగాలు పాలు చేస్తుంది. కనుక దేవుడు కోరుకుంటున్నాడు, ముందు మీరు అబద్ధాలు మానివేయండి, అబద్ధాలాట మానేయండి. నేను మీకు తోడుగా ఉంటా, నేను మిమ్మల్ని దీవిస్తా, ఉన్నతమైన స్థితిలో మిమ్మల్ని నిలబెడతాను. దేవుడి మాట దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన నీకు వందనాలు. ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడారు. మా పిల్లలు ఇంకెవరైనా అబద్ధాలు ఆడుతూ ఉంటే మీరు క్షమించను గాక. అబద్ధం ఎంత ప్రమాదకరం మీద మీరు చెప్పారు. అబద్ధము అసహ్యం అన్నావు. ఈరోజు అబద్ధాలని విడిచిపెట్టి నేను మహింపరిచే బిడ్డలుగా నిలబెట్టమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.